హలో పీపుల్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే వీడియోస్ చేసి చాలా రోజులు అయింది కదా. ఈరోజైతే మంచి రెసిపీతో వచ్చేసాను. మునక్కాయ టొమాటో కర్రీ అండి, ఎక్సలెంట్గా ఉంటుంది. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేయండి. మునక్కాయలు, టొమాటోస్, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 4 to 5 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలి. నేనైతే మట్టి పాత్ర తీసుకున్నాను. ఇప్పుడైతే ఆవాలు, జీలకర్ర వేసి అవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకు వేస్తున్నాము. నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి దాన్ని కాసేపు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడైతే మునక్కాయలు వేసేసుకుంటున్నాము. మునక్కాయలు వేసి ఒకసారి కలుపుకున్నాక టేస్ట్కి తగ్గ సాల్ట్, కారము, కాస్త పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదన్నా మిక్స్ చేసుకున్న తర్వాత మనమైతే చిన్నవి ఒక 3 టొమాటోస్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసేసి బాగా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ అట్లా మూత పెట్టేస్తే ఆవిరికి ఈ విధంగా ఉడికాయి. ఇప్పుడైతే మనం గ్రేవీకి కావాల్సిన వాటర్ అయితే వేసుకోవాలి. నేనైతే ఒక 1 గ్లాస్ అలా వేసాను. కుక్కర్లో అయితే ఇంత వాటర్ పట్టదు, త్వరగా ఉడికిపోతుంది కాబట్టి నాకైతే 1/2 అవర్ పైనే పట్టిందండి ఉడకడానికి. ఇప్పుడైతే ఫైనల్గా మనకి కర్రీ రెడీ అయిపోయిన తర్వాత కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి కలుపుకోవాలి. అసలు ఈ మునక్కాయ టొమాటో కర్రీ అయితే ఎంత ఎక్సలెంట్గా ఉండిందండి. చపాతీ ఆర్ రైస్లోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ పీపుల్.